ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సార్ 9.5 ఏళ్ల కేసీఆర్ పాలన కనుక చూసినట్లయితే మొత్తం ఈ పబ్ కల్చర్ బాగా పెరిగిపోయింది. డ్రగ్స్, గంజాయి ఇదే జరిగింది అంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో నిజముందని ఏమాత్రం నిజముందనుకోవచ్చు. ఇప్పుడు ఈ కేటీఆర్ అంటోనికి పబ్బులు బార్లు ఇవన్నీ అలవాటు, అర్థమైందా? అందుకే హైదరాబాద్ మొత్తం పబ్బులమయం చేశాడు. అమరవీరులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు ఉద్యమం చేసి తీసుకొచ్చినటువంటి తెలంగాణని హైజాక్ చేసి నేను సాగు చేతిలో కాలు పెట్టినా, ఏలు పెట్టినా, కట్టెబెట్టినా అని చెప్పేసి పిచ్చి మాటలు మాట్లాడి నేనే తెలంగాణ చెప్పినా తెలంగాణ ఉద్యమాన్ని హైజాక్ చేశాడు. బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పేసి ప్రజల చెవులు పువ్వు పెట్టి మొత్తం తాగుబోతూ తెలంగాణ చేసి ఈరోజు బహుశా దేశవ్యాప్తంగా ఇంత సోషల్ డ్రింకింగ్ అనేది మొత్తం విచ్చలవిడిగా సామాజికంగా ఓపెన్గా సమాజంలో ఇంత ఓపెన్గా విచ్చలవిడిగా తాగడం అనేది మద్యం సేవించడం అనేది వేరే రాష్ట్రాల్లో ఎక్కడ లేదు. తెలంగాణ మొత్తం తాగుబోతు రాష్ట్రంగా తయారు చేసిండు. మీరు 10th క్లాస్ పాస్ అయిన పిల్లగాడు చూడండి, ఈరోజు బీర్లు తాగుతున్నారు, రకరకాల సిగరెట్లు తాగుతున్నారు, చాక్లెట్లు ఇలాంటివి. ఇప్పుడు స్కూల్ పిల్లలకు కూడా గాంజాయి చాక్లెట్లు ఇచ్చి వాళ్ళని ఎడిక్ట్ చేయడం జరుగుతుంది. గాంజాయి చాక్లెట్ ఎడిక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క తాగుబోతు ముఖ్యమంత్రి, ఎందుకంటే యథా రాజా తదా ప్రజ ఉంటుంది. ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించి రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి దిశలో తీసుకెళ్లే ఒక సారథిలాగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి ఒక నియంత ఒక దళితుని చేతిలో మనం పెట్టినాం, ఒక దుర్మార్గుడి చేతిలో మనం పెట్టినాం. కాబట్టి ఆ దుర్మార్గం ఏ విధంగా అయిందంటే రాష్ట్ర భవిష్యత్తు మొత్తం నాశనం చేసే విధంగా మొత్తం కంకణం కట్టుకుని నాశనం చేయడానికి అయ్యా కొడుకులు మొత్తం ఈ కుటుంబం కలిసి ఈ యొక్క పిచ్చి కుటుంబం, ఈ తుగ్లక్ కుటుంబం, ఈ కాసిం రజ్వీ కుటుంబం మొత్తం కట్టగట్టి మొత్తం కుటుంబం అంతా ఈ 4-5 కలిసి మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండ్రు, వ్యవస్థను నాశనం చేసిండ్రు, ప్రభుత్వ ప్రజల యొక్క సంపదను సర్వనాశనం చేసిండ్రు. ఆ తర్వాత డిపార్ట్మెంట్స్కి వస్తే ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్ తీసుకున్నాం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లకు వస్తే విచ్చలవిడిగా బంద్ చేసినట్టు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కల్తీ కళ్ళు అమ్ముతుందని చెప్పేసి క్లోరాల్ హైడ్రేట్ అని హిప్నోటిక్ ఫార్మాస్యూటికల్ డ్రగ్ అది ఈరోజు కళ్ళులో కలుపుతుంది మొత్తం అంత డూప్లికేట్ కళ్ళు, ఇది కెమికల్ కలిపి కళ్ళు. దానికి తెలుసు ఇది, ఎందుకంటే ఇట్ ఈజ్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఈ యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇంత వందలాది కళ్ళు కంపౌండ్లలో ఏ విధంగా ఈ యొక్క కల్తీ కళ్ళు అమ్ముతుందో తెలుసు, ప్రజల ప్రాణాలు ఏ విధంగా నాశనం అవుతుందో, ప్రజలు దానికి ఏ విధంగా అలవాటు పడుతుందో తెలుసు. అయినప్పటికి కూడా ఈ యొక్క కళ్ళు కంపౌండ్లని కంటిన్యూ చేశారు. ఈ ఎక్సైజ్ స్కాములు చెప్తున్నాను, కళ్ళు కంపౌండ్ కంటిన్యూ చేశారు. వైన్ షాపులని 12 గంటల వరకు 11 గంటల 10 గంటల నుంచి 11 చేశారు. ఆ తర్వాత వైన్ షాప్ పక్కనే ఒక పర్మిట్ రూమ్ ఇచ్చి దాంట్లో కూర్చోబెట్టి తాగించడం చేశారు. వైన్ షాపులకు టార్గెట్లు ఇవ్వడం, ఖచ్చితంగా ఈ నెల ఇన్ని కోట్ల సరుకును కొనాల్సిందే అని చెప్పేసి టార్గెట్లు పెట్టి వాళ్ళని సరుకు డంప్ చేయడం జరుగుతుంది. ఆ డంప్ చేసిన సరుకు వాళ్ళు అమ్మాలి కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక్కొక్క వైన్ షాప్ కింద దాదాపు 20-30 బెల్ట్ షాపులు తయారు చేసి ప్రతి కిరాణా కొట్టులో ఈరోజు మద్యము దొరికేటట్టు చేసేసారు. దాంతో ఏమైపోయింది, స్కూల్కి వెళ్ళే పిల్లగాడు, ట్యూషన్కి వెళ్ళే పిల్లగాడు, పొలానికి వెళ్ళే రైతు, ఇంట్లో బీడీలు చేసుకుని ఇంట్లో పనిచేసిన మహిళలు సైతం ఆ మద్యానికి అలవాటు పడిపోయి తెలంగాణ మొత్తం మద్యం తెలంగాణ అని. అంతేకాకుండా కొంత దుర్మార్గులు చీఫ్ సెక్రటరీ లెవెల్లో, అడిషనల్ సెక్రటరీ లెవెల్లో పనిచేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారులు, ఉన్నత అధికారుల కొడుకులని, తర్వాత కొంతమంది క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల ప్రమేయంతో వాళ్ళ యొక్క పార్ట్నర్షిప్తో టార్గెట్ అని ఒక టానిక్ అని ఒక వైన్ షాప్ స్టార్ట్ అయింది. టానిక్ అనే వైన్ షాప్ స్టార్ట్ అయింది. ఒక వైన్ షాప్ ఒకటే లైసెన్స్ పైన దాదాపు 30-40 వైన్ షాప్ నడిపిస్తుండ్రు. దానిపైన ఏ ఒక్క కమర్షియల్ ట్యాక్స్ అధికారి పోలేదు, ఏ ఒక్క పోలీసుడు పోలేదు, ఏ ఒక్క ఎక్సైజ్ వాడు. అంటే ఏమన్నా పాము గరిచిందా, ఏమన్నా మత్తుమంది దాగి ఇక్కడ ఏమన్నా రోగం పుట్టిందారా మీకు? అంటే ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత కూడా అవి నడుస్తూనే ఉన్నాయి. అందుకే ఇప్పుడు తీసిండ్రు కదా, అందుకే ఇప్పుడు రేట్ వేసిండ్రు. లక్షలాది కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టలేదు వాళ్ళు, లైసెన్స్ తీసుకోలేదు. ఈవెన్ మున్సిపల్ లైసెన్స్ కూడా ఒకటే లైసెన్స్ మీద నడిపించారు వాళ్ళు. అంటే ఎంత దుర్మార్గం అనేది వ్యవస్థను ఎంత నాశనం పట్టించారో చూడండి. అంటే దీని వెనుక మొత్తం కేటీఆర్ వ్యసనమే, ఇంకెవడు మరి వ్యసనం అన్నారు కదా మీరు. ఆయనకి కేటీఆర్ చేసిన కథలు ఇవన్నీ. ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఇన్ని కథలు ఉన్నాయి, ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్. మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తే రకరకాల కుక్కల్లాగా పనిచేసిన నా కొడుకులు,
పోయి వాడిని మనమని ఎత్తుకొని తిరగడము, వాడిని మనమని గోడ కుర్చేస్తే వాడిని ఏమైనా యాక్షన్ తీసుకోకపోవడము. అదే కాకుండా ఈ ఇష్టం వచ్చిన గన్మెన్లని హోమ్ మినిస్టర్ కొట్టినా కానీ పై అధికారులు వారి మీద చర్య తీసుకోకపోవడము, ఒక మాట కూడా మాట్లాడకపోవడము, పోలీస్ వ్యవస్థను మొత్తం ఒక కూలి కుక్కల్లాగా పని చేయించుకున్నాడు. తనకు సంబంధించినటువంటి తన కులానికి సామాజిక వర్గానికి చెందినటువంటి అధికారులనే ముఖ్యమైనటువంటి పోస్టింగ్ల మీద వేశాడు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్లో ఒక ఎస్ఐ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి త్వరగానే ప్రమోషన్లు సిఐ అవుతాడు, డిఎస్పీ అయిపోతాడు, తర్వాత ఇంకేదో అయిపోతాడు. సో అనుకూలంగా కేసీఆర్కి అనుకూలంగా, కేసీఆర్కి వ్యతిరేకంగా ఎవరు ఉన్నారో వాళ్ళని అణచివేయడానికి రకరకాల వ్యక్తులని రకరకాల ఈ యొక్క డిపార్ట్మెంట్లను వాడుకుంటారు. అంటే 9.5 ఏళ్ళంతా ఇలాగే గడిచిపోయాయి. మొత్తం సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ అయిపోయింది, మళ్ళీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సిగ్గు శరం ఉన్న కేసీఆర్ కేజీ టు పీజీ అన్నావు కదా, ఒక్క స్కూల్ అన్న ఈరోజు ఉందా? ఎంతోమంది గత 10 సంవత్సరాల నుంచి స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయినటువంటి సంఖ్య చాలా పెరిగింది. స్కూల్ డ్రాప్ అవుట్ ఎందుకైంది? అమ్మాయిలు 5th క్లాస్ 6th క్లాస్ చదువుకునే అమ్మాయిలు, 10th క్లాస్ చదువుకునే అమ్మాయిలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో మరుగుదొడ్లు లేవు, మరుగుదొడ్లు ఉంటే దానికి తలుపులు లేవు. వాళ్ళు వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా ఫెసిలిటీ లేక అనేక ఇబ్బందులు పాలై వాళ్ళు స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యారు. పైకప్పులు కూలి పడుతున్న వాళ్ళ పైన. నువ్వు దొంగతనం రాష్ట్రాన్ని దొంగతనంగా దోసుకొని ఒక దొంగలాగా ఒక రాబందులాగా దోసుకున్నాడు. నీకు బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ తోటి ప్రగతి భవన్ కట్టాలా? నువ్వు చేసే పీకుడికి నీకు సెక్రటరీ కావాలా? రేపు దేశం యొక్క భవిష్యత్తు ఈరోజు పిల్లలు, ఈరోజు విద్యార్థులు వాళ్ళు చదువుకోవడానికి కూర్చొని చదువుకోవడానికి ఒక రూమ్ కూడా కరెక్ట్ లేదు, ఒక పాఠశాల కరెక్ట్ లేదు, వాళ్ళకి పుస్తకాలు లేవు, వాళ్ళకి యూనిఫామ్స్ లేవు, వాళ్ళకు పోషకాహారం లేదు, సరైనటువంటి ఆహారం వాళ్ళకు దొరకట్లేదు, గర్భిణీ స్త్రీలకు వాళ్ళకు సరైనటువంటి ఆహారం దొరకట్లేదు, పోషకాహారం దొరకట్లేదు. ఇవన్నీ ఎవరు చూడాలి? ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. మళ్ళీ మెడికల్ ఆరోగ్య దీనికి వస్తే ప్రతి 2 నెలలకు ఒకసారి వచ్చేసి కొబ్బరికాయ కొట్టి ఇగో మెడికల్ కాలేజ్, ఇగో జిల్లాకి మెడికల్, ఇదొక జిల్లాకి మెడికల్ కాలేజ్. అరే దొంగ నా కొడుక, మెడికల్ కాలేజ్ అని చెప్పేసి నువ్వు కొబ్బరికాయ కొట్టినావు కదరా భయ్. అక్కడ ఏముంది? మెడికల్ కాలేజ్లో ఏం కావాలా? సిబ్బంది కావాలా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావాలా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావాలా, అసోసియేట్ ప్రొఫెసర్స్ కావాలా, మళ్ళీ ట్యూటర్స్ కావాలా, ఇంతమంది సిబ్బంది కావాలా. మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసేస్తున్నావు, అక్కడ విద్యార్థులను చేసేస్తున్నావు. తర్వాత నీకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి, కమిషన్ నుంచి నీకు వచ్చి, ఎంసీఐ నుంచి వచ్చి వెరిఫికేషన్కి వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు? ఉస్మానియా గాంధీ అక్కడ నుంచి స్టాఫ్నంతా, డాక్టర్స్నంతా కూడా నువ్వు డిప్యుటేషన్ మీద 3 నెలలు అక్కడ పంపిస్తున్నావు. ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడెక్కడ పాత జగలు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మళ్ళీ అక్కడ ఏమవ్వాలి? అక్కడ ఇన్స్పెక్షన్ అయిపోయి ఉన్నటువంటి ఆ మెడికల్ కాలేజ్ ఎవరు రావాలా? కాంట్రాక్ట్ మీద పనిచేస్తున్నటువంటి డాక్టర్సు, సామర్థ్యత లేనటువంటి డాక్టర్స్ అక్కడ పనిచేయాలి. సామర్థ్యత లేనటువంటి డాక్టర్స్ అక్కడ పనిచేసి వాళ్ళు చెప్పిన చదువుతోటి చదువుకొని రేపు భవిష్యత్తు డాక్టర్లు అయ్యి రేపు సమాజానికి మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? ఇది తాగబోతుకు అర్థమవుతుందా? కాదు కదా. భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే ఒక మనిషి అయితే మనిషి అయితే కదా. మనిషి రూపంలో ఒక దుర్మార్గానికి పాయింట్ షర్ట్ వేస్తే ఏ విధంగా ఉంటుందో కేసీఆర్ అట్లున్నాడు.